హౌ టు గెట్ మోర్ ఇంటర్వ్యూ కాల్స్ ఫ్రమ్ లింక్డ్ఇన్. లింక్డ్ఇన్‌లో రోజుకి 20 జాబ్‌లకు అప్లై చేస్తున్నా సరే, ఒక్క రిక్రూటర్ కూడా మనకు కాల్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక స్టాట్ చెప్తా ఇనండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లింక్డ్ఇన్ ఏం చెప్తుందంటే 60% ఆఫ్ ద హైరింగ్ మేనేజర్ ఆర్ రిక్రూటర్ సెర్చ్ విత్ ద స్కిల్స్. సో, స్కిల్స్ అనేది ద మెయిన్ ప్రైమరీ కీవర్డ్. సరే బ్రో, మాకు స్కిల్స్ అనేది ప్రైమరీ కీవర్డ్ అని తెలుసు అండ్ మేము కూడా స్కిల్స్ పెడుతున్నాము. అయినా మాది పికప్ కావట్లేదంటే, అసలు మీరు రైట్ స్కిల్ పెడుతున్నారా? లేదా? మరి రైట్ స్కిల్స్ అసలు ఎక్కడ కనుక్కోవాలి బ్రో? మేము పెట్టేది మాకు తెలిసి మాకొచ్చిన స్కిల్ మేము పెడుతున్నాం. బట్ మీరన్నట్టు ఒక రైట్ స్కిల్ రైట్ ప్లేస్‌లో పెడుతున్నాం అని ఎట్లా చెప్పాలి? అది అథెంటిక్ అయ్యి ఎట్లుండాలి? మీకు ఆ డౌట్ రావడంలో తప్పులేదు. సో, ఎక్కడో యూట్యూబ్ వీడియోలో చూసాం, ఎవరో ఇంకోళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు అని కాకుండా లింక్డ్ఇన్ ప్లాట్‌ఫామ్‌లో మనం ఎతుకుతున్నాం కాబట్టి, లింక్డ్ఇన్ ఏం చెప్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సో, లేట్ చేయకుండా నా ఫేవరెట్ స్క్రీన్ మీదకెళ్ళిపోదాం. ఈ వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇదంతా మీరు ఎక్కువ మైండ్‌లో పెట్టుకోకండి. అన్నీ డిస్క్రిప్షన్ లింక్‌లో ఇస్తా. బట్ మీరు అది ఓపెన్ చేసి చూసే ముందు అసలు ఇదేంటి అనేది ఫస్ట్ చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. దిస్ ఈస్ కాల్డ్ యాస్ లింక్డ్ఇన్ ఎకనామిక్ గ్రాఫ్. అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక పాత్‌లో ఉన్నారు. మీరు ఒక రకమైన జాబ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ జాబ్‌లో మీరు ఉన్నారు. ఆ జాబ్‌లో మీరు ఉన్నప్పుడు, ఆ జాబ్‌కి సరిపడే రైట్ స్కిల్స్, ఆ జాబ్ నుంచి మీరు ఒకవేళ ఇన్ని రోజులు మీరు ఒక టెస్టర్‌లా ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్ అవుదాం అనుకుంటున్నారు. లేదా బిజినెస్ అనలిస్ట్‌లో ఉన్నారు, డేటా అనలిస్ట్ అవుదాం అనుకుంటున్నారు. సో, ఈ కెరియర్ షిఫ్ట్ గాని, లేకపోతే అసలు ఈ స్కిల్స్ గాని ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు, అవి మీ దగ్గర ఉన్నాయా లేవా అని చెప్పే ఒక పెద్ద డైరెక్టరీ లాంటిది ఈ ఎకనామిక్ గ్రాఫ్ అనే ఒక ఆహ్, పేజ్. దీన్ని కెరియర్ ఎక్స్‌ప్లోరర్ అని వీళ్ళు పిలుస్తారు. సో, ఈ కెరియర్ ఎక్స్‌ప్లోరర్ ఏంటి బ్రో అంటే, ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్‌లో మీకు చెప్తే మీకు కొద్దిగా రిలేటబుల్ అవ్వకపోవచ్చు. బికాజ్ యూ ఆల్ ఆర్ ఫ్రమ్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్. బట్ లాంగ్ స్టోరీ షార్ట్, ఈ యెల్లో హైలైట్స్ చూసారా? ఒక రెస్టారెంట్ సర్వర్‌కి, ఒక సేల్స్ కోఆర్డినేటర్‌కి కామన్‌గా ఉండే స్కిల్స్ ఈ 2. ఓకే. సో, దీనికి మాకేంటి బ్రో రిలేటెడ్ అంటే, ఈ వెబ్‌సైట్‌లో, ఈ పేజ్‌లో మొత్తం టాప్ టు బాటమ్ ఇఫ్ యూ సీ ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. బట్ మీరు ఎంటైర్ బాటమ్ ఆఫ్ ద పేజ్ వస్తే యూ విల్ ఫైండ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే. సో, ఇక్కడేం చేస్తారంటే, ఈ సెలెక్ట్ యువర్ ఏరియాలో హైదరాబాద్ పెట్టేసేయండి. అండ్ మేబీ యూ వుడ్ లైక్ టు బికమ్ బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్ పెట్టండి. ఓకే. బిజినెస్ అనలిస్ట్‌కి అసలు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? బయట మార్కెట్‌లో అడుగుతున్న స్కిల్స్ ఏంటి? ఆ టోటల్ లిస్ట్ మీకు ఇదిగోండి ఇక్కడ తెలుస్తుంది. యూజర్ స్టోరీస్ రాయటం, ఐటీ బిజినెస్ అనాలిసిస్ చేయడం, ఎజైల్ మెథడాలజీస్ ఏంటి? ఎజైల్ మెథడాలజీస్‌కి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటి? బిజినెస్ అనాలిసిస్ ఏంటి? యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ యూఏటీ, జీరా, ఎస్‌క్యూఎల్, స్క్రమ్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, హెచ్‌డీఎల్‌సీ, బిజినెస్ రిక్వైర్మెంట్స్, టాబ్ల్యూ, పవర్ బిఐ కూడా ఇక్కడ ఉంటే బాగుండేది. ఓకే, పవర్ బిఐ కూడా ఉంది. సో, ఎజైల్ అండ్ వాటర్ ఫాల్ మెథడాలజీస్. సో, వాటర్ ఫాల్ ఉండి ఇప్పుడు ఎజైల్‌కి వచ్చామంటే ఎందుకు? డేటా విజువలైజేషన్. సో, ఇవి ద మోస్ట్ టాప్ స్కిల్స్ అడిగేవి. ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్లయితే, ఇక్కడ మీకు ఒకటి చెప్తుంది. స్కిల్స్ ఓవర్‌లాప్. బిజినెస్ అనలిస్ట్‌కి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ అనలిస్ట్‌కి అయ్యే స్కిల్స్ ఓవర్‌లాప్ ఇది. ఈ స్కిల్స్ మీకు ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ స్కిల్స్ అన్నీ కూడా ఓవర్‌లాప్ అవుతున్నాయి. అంటే దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ, ఒకవేళ మీరు ఐటీ బిజినెస్ అనలిస్ట్ అని మీరు ఎతుకుతారు కదా! మీరు ఎతికినప్పుడు బిజినెస్ అనలిస్ట్ జాబ్ మీకు రిక్వెస్ట్‌లు ఎక్కువ వస్తుంటాయి. లేకపోతే వైసీ వర్సా ఎతికినప్పుడైనా మెయిన్ రీజన్ ఇదే. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినప్పుడు 60% ఆఫ్ ద రిక్రూటర్స్ సెర్చ్ విత్ ద స్కిల్స్. సో, స్కిల్స్ టు బిల్డ్. ఏం స్కిల్స్ మీరు బిల్డ్ చేసుకుంటే యూ విల్ బి ఎ స్టాండర్డ్ పర్సన్ అవుట్ ఆఫ్ దిస్ క్రౌడ్. ఓకే. సో, దిస్ అబ్సల్యూట్‌లీ వెరీ గుడ్ డేటా నన్ను అడిగితే. ఎందుకంటే ఇది ఎవరు పడితే వాళ్ళు అంత ఈజీగా ఇయ్యరు. ఏం స్కిల్స్ పెంచుకోవాలంటే ఫంక్షనల్ టెస్టింగ్, ఫంక్షనల్ అనాలిసిస్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అండ్ బిజినెస్ ప్రాసెస్. మీరు చూసినట్లయితే ఈ 4 ఇక్కడ ఉండవు. కానీ ఇవి మీరు పెంచుకుంటే మీ ప్రొఫైల్ అనేది ఇంకొక వేరే లెవెల్‌లోకి వెళ్తది. సో, ఎక్కడ పెంచుకోవాలి బ్రో అంటే, ఈ మీరు లింక్ కొడితే ఇది ఆటోమేటిక్‌గా లింక్డ్ఇన్ లెర్నింగ్‌కి వెళ్తది. వాడి ప్లాట్‌ఫామ్‌లో వాడు నేర్చుకొని మిమ్మల్ని అంటారు. మీకు నచ్చితే ఎఫోర్డ్ చేయగలనంటే అక్కడ నేర్చుకోండి. లేకపోతే వేరే ఎక్కడ నేర్చుకున్నా పర్లేదు. సో, ఇంకొకటి చిన్న మీటర్ ఇక్కడ ఏం చూపిస్తుందంటే, ట్రాన్సిషనింగ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ అనలిస్ట్
ఫ్రమ్ బిజినెస్ మేబీ అన్టాప్డ్ ఆపర్చునిటీ. సో ఓన్లీ 1.65% పీపుల్ మాత్రమే అటేపు వెళ్ళారు. అంటే ఒక క్రౌడ్ మొత్తం 90% ఎటో వెళ్తుందంటే 1.65 మాత్రం ఇక్కడ వెళ్ళారు. సో ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అంటున్నారు. నెక్స్ట్ బిజినెస్ అనాలిసిస్ మేనేజర్, బిజినెస్ ఇంటిగ్రేషన్ ఎనలిస్ట్, ప్రొడక్ట్ టీమ్ మేనేజర్. సో ప్రొడక్ట్ టీమ్ వచ్చింది కాబట్టి విల్ గో విత్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, మేబీ విల్ టేక్ యాజ్ అ ప్రొడక్ట్ మేనేజర్. ఓకే, ప్రొడక్ట్ మేనేజర్ కావాల్సిన స్కిల్స్ ఏంటి? రోడ్ మ్యాపింగ్, ప్రొడక్ట్ స్ట్రాటజీ, వైర్ ఫ్రేమింగ్, ప్రొడక్ట్ లాంచ్ చేస్తే ఎట్లుంటుంది, ప్రొడక్ట్ అడాప్షన్, ప్రొడక్ట్ విజన్, యూజర్ ఎక్స్పీరియన్స్, ఎజైల్ మెథడాలజీస్, ఆబ్వియస్లీ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, యూజర్ స్టోరీస్ రాయడం, ప్రొడక్ట్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్ డిజైన్ అండ్ ఎవ్రీథింగ్, యూ గో టు మార్కెట్ స్ట్రాటజీ, ఎవ్రీథింగ్. సో ఒక ప్రొడక్ట్ మేనేజర్ డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అవ్వాలి అంటే, మీలో చూసే వాళ్ళలో ఈ వీడియోలో ఎవరైనా సమ్వేర్ అరౌండ్ ఒక 7 years 8 years ఎక్స్పీరియన్స్ ఉండి మనం ఇంకా ముందుకెళ్ళాలి, ఎట్లా డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అవ్వాలి అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఓవర్లాప్ అయ్యేవి 7 స్కిల్స్ ఉన్నాయి. స్కిల్స్ టు బిల్డ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ లైక్ టు బికమ్ అ డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ఇవి. అగైన్ ఇఫ్ యూ సీ, ఐఎమ్ షూర్ మీకు ఇక్కడ కనిపించేవేవి లెఫ్ట్ సైడ్ కనిపించవు. అండ్ పాపులారిటీ ఎలా ఉందంటే ట్రాన్సిషనింగ్ టు డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ఫ్రమ్ అ పిఎం ఈస్ కామన్. చాలా మంది వెళ్తారంట. This is a super duper place where you can look into all the insider data where no one will give you except LinkedIn, because people are there on the LinkedIn platform and LinkedIn wants people to be there on the platform and discuss about it. సో ఇదొకటి నెంబర్ 1 ప్లేస్. నేను ఇందాక మీకు చెప్పినట్టు దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి దాన్ని చేయండి, చూడండి. ఈ ప్లేస్లో మీరు తీసి బెంగళూరు పెట్టినా ఏం పెట్టినా సరే వచ్చేస్తుంది. సో ప్రతిదీ మనం చూడాల్సిన అవసరం లేదు, చూడట్లే. సిమిలారిటీ స్కోర్ మీరు కావాలంటే మార్చుకోండి, పాపులారిటీ హై టు లో పెట్టుకోండి. ఇట్ విల్ జస్ట్ చేంజ్ యూ ద వే హౌ ఇట్ లుక్స్. సో ప్రొడక్ట్ మేనేజర్ నుంచి ప్రొడక్ట్ టీమ్ మేనేజర్కి అయితే చాలా మంది వెళ్తుంటారు, అదన్నా కొద్ది కామన్, కానీ అయితే వెరీ వెరీ కామన్. సో ఇట్లాంటి డేటా అయితే మీకు ఇందులో కనిపిస్తుంది. ఈ డేటాని మీరు చూసి ఇప్పుడు ఏం చేయాలి? డేటా కనిపిస్తుంది, బాగానే ఉంది. ఏం చేయాలంటే మనకి ఇందులో ఎన్ని స్కిల్స్ వచ్చు, ఎన్ని రావు, ఒక చిన్న పేపర్ పెన్ తీసుకొని కూర్చోండి. మనకి రాని స్కిల్స్ ఏంటి మంచి నోట్ డౌన్ చేసుకొని ఇప్పుడు ఈ స్కిల్స్ని మనం ఎట్లా నేర్చుకోవాలి. ఏ స్కిల్ అయినా సరే దెర్ ఆర్ 3 levels, యాజ్ ఐ ఆల్వేస్ సే, బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్. మినిమం ఇంటర్మీడియట్ లెవెల్ దాకా వెళ్ళి మీరు ట్రై చేస్తేనే మీకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడైనా, ఇంటర్వ్యూ వచ్చినప్పుడైనా యూ కెన్ క్రాక్ ఇట్ అండ్ యూ కెన్ నెయిల్ ఇట్. అడ్వాన్స్డ్ వస్తే మిమ్మల్ని కొట్టేటోడే లేడు. యూ విల్ బికమ్ ఇన్ దట్ 1 or 2% పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ రెడీ ఫర్ దట్ జాబ్. సూపర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక వెబ్సైట్ మీకు చూపిస్తా. ఆ వెబ్సైట్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫ్యూచర్ ఆఫ్ స్కిల్స్. ఇందాక మనం చూసింది ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కెరియర్ ఎక్స్ప్లోరర్. ఓకే, ఎకనామిక్ గ్రాఫ్ అని మీకు కనిపిస్తుంది, బట్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ కెరియర్ ఎక్స్ప్లోరర్. ఇది వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫ్యూచర్ ఆఫ్ స్కిల్స్. అంటే అసలు ఫ్యూచర్లో ఏం స్కిల్స్ ఉంటాయి? ఈ లింక్డ్ఇన్ ఏం చేసిందంటే 2022లో 21-22 కోవిడ్ అయిపోయినాక అసలు నిజంగా ప్రతి జాబ్ రోల్కి ఎమర్జింగ్ స్కిల్స్ ఏంటి, మనం 2019-15లో ఉన్నట్టే ఇప్పటిదాకా కూడా ఉన్నాయా, లేకపోతే ఏమైనా మారాయా అని ఒక స్టడీ చేసింది. డిఫరెంట్ సోర్సెస్ తోటి అన్నిటితో కలిపి చేసింది. ఆ స్టడీలో దానికి తెలిసింది ఏంటంటే స్కిల్స్ కానీ ఏం కానీ అన్నీ ప్రతి రోల్కి మారుకుంటూ పోయాయి, కొన్ని తగ్గాయి, కొన్ని పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఇండియానే తీసుకుందాం, ఇండస్ట్రీ వచ్చేసి మేబీ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ మీడియా పెడదాం, విల్ గో విత్ మేబీ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మీడియానే పెడదాం, అండ్ విల్ గో విత్ సేమ్ జావా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఈ జావా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ ఇండియా స్కిల్స్ హ్యావ్ చేంజ్డ్ అండ్ యావరేజ్ ఆఫ్ 26%. అంటే ఆల్మోస్ట్ ఒక క్వార్టర్ లెవెల్లో దీనికి చేంజ్ అయిపోయింది. 26 నుంచి మొదలు పెడితే 22కి స్కిల్స్ ఎట్లా పెరిగిపోయాయి. మరి ఏమేమి పెరిగాయి బ్రో అంటే హైబర్నేటివ్ 2015లో నెంబర్ 1 స్కిల్, అది 4th లెవెల్కి పడిపోయింది, 4 times కింద పడిపోయింది. కోర్ జావా ఈజ్ స్టిల్ దేర్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్ బికాస్ ఇట్ ఈస్ జావా న్యాచురల్లీ. ఓకే, నెక్స్ట్ జావా సర్వర్ పేజెస్, అసలు మీకు చూస్తే అది ఇక్కడ కనిపించదు, మేబీ ఇట్స్ ఇన్ ద బాటమ్ యాక్చువల్లీ. ఓకే, అండ్ ఎస్క్యూఎల్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు నౌ ఎస్క్యూఎల్ హ్యాస్ బికమ్
కోర్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్‌క్యూఎల్ అనేది కంపల్సరీగా ఉండే తీరాలన్నట్టు అయిపోయింది ఇప్పుడు. సో, ఇఫ్ యూ సీ సంథింగ్ కాల్డ్ యాస్ మైక్రో సర్వీసెస్, స్ప్రింగ్ బూట్ ఇవన్నీ కొత్తగా ఎమర్జ్ అయ్యే సర్వీసెస్ ఇవన్నీ. ఇవి ఈ స్కిల్స్ ఇవన్నీ. ఈ స్కిల్స్ అన్నీ మీరు నేర్చుకొని మీ రెజ్యూమ్‌లోనో, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లోనో యాడ్ చేస్తే నేను ఇందాక మీకు చెప్పినట్టు రోజుకి 20 జాబ్స్ అప్లై చేస్తున్నాం. కనిపియట్లే ఏంటి అని అనుకుంటున్నాం కదా! వాటిలో మీకు విజిబిలిటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ రిక్రూటర్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. ఈ స్కిల్స్‌ని మీరు రీచ్ అవ్వకుండా ఎంత మీరు ట్రై చేసినా ఒక రిక్రూటర్ ఏదో పోస్ట్ పెట్టాడు. దాని కిందెళ్ళి అబ్బా! చాలా మంచి పోస్ట్ నాకు నచ్చిందని మీరు ఎంత కామెంట్ పెట్టినా, వాళ్ళొచ్చి మీ దాంట్లోకి చూసాక దే మే ఫైండ్ దట్ యూ మైట్ బి ఎ పర్సన్. బట్ వాళ్ళు మ్యాచ్ చేయాలంటే ఆ డేటా వాళ్ళకి దొరకదు. ఎనలైటిక్స్ ప్రకారం మీరు ఎక్కడ దొరకను కూడా దొరకదు. సో, ఈ ఇన్సైడర్ డేటా మీకు కావాలి. లెట్స్ గో విత్ ద సేమ్ బిజినెస్ అనలిస్ట్ అగైన్. ఇందాక మనం చూసినట్టు బిజినెస్ అనలిస్ట్‌కి 2015లో మీరు చూసినట్టయితే బిజినెస్ అనాలిసిస్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, ఎస్‌క్యూఎల్, హెచ్‌డీఎల్స్ ఇవన్నీ రావాలి. బట్ నౌ ఒక జీరా వచ్చుండాలి, పవర్ బిఐ వచ్చుండాలి, బిజినెస్ అనలిటిక్స్ వచ్చుండాలి, ఎజైల్ మెథడాలజీస్ వచ్చుండాలి, బీఆర్‌డి రావాలి, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్ బీఆర్‌డి స్టాండ్స్ ఫర్ అండ్ యూజర్ స్టోరీస్ రావాలి. ఇక్కడ మీరు చూసింది ఇందాక మీరు ఎమర్జింగ్ స్కిల్స్‌లో ఆ లిస్ట్‌లో ఫస్ట్‌లో మీరు చూసింది కూడా ఆల్మోస్ట్ ఒకటే ఉంటాయి. ఈ 2022 తర్వాత మరి ఇంకేం స్టడీ కాలేదా బ్రో? ఇప్పుడు మరి ఆల్రెడీ 25 అయిపోతుంది. ఇంకో సుమారు 100 రోజుల్లో 26 వస్తుందంటే ఇప్పటిదాకా అయితే లింక్డ్ఇన్ ఏం స్టడీ చేయలేదు. స్టడీ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇక్కడ 22 వచ్చి ఇక్కడ 25 రావాలి. బట్ నాకు తెలుసా స్టడీ కాలేదు. అండ్ ఫర్ అ గుడ్ రీజన్ ఇట్ హాస్ నాట్ డన్ బికాస్ నౌ ఏఐ ఈస్ దేర్ అండ్ థింగ్స్ ఆర్ చేంజింగ్ అప్. సో, మేబీ ఇంకా వాళ్ళని స్టడీ చేసి రిపోర్ట్ బయటకు రిలీజ్ చేస్తున్నామో చూడాలి. బట్ రిపోర్ట్ రిలీజ్ చేసిన దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ స్కిల్స్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు షో అప్. సో, దీని నుంచి మీరు తెలుసుకోవాల్సిన ఇప్పుడు నీతి ఏంటంటే స్కిల్స్ ఆర్ అట్మోస్ట్ మ్యాండేటరీ ఫర్ యూ టు షోకేస్ యువర్ సెల్ఫ్ ఆర్ ఫర్ యూ టు బి విజిబుల్ ఎనీవేర్. సో, రైట్ స్కిల్స్ పెట్టకుండా మీరు లింక్డ్ఇన్‌లో ముందుకెళ్ళాలి అంటే మాత్రం మేము ఇన్ని ప్రొఫైల్స్ ఆప్టిమైజ్ చేసాం కదా! మేమైతే ఎక్కడ ఒక పర్సన్ ఎక్సెల్ అయినట్టు మేబీ ఉంటారేమో పాపం వాళ్ళ అదృష్టం దేవుడి దయ గాని, అట్లా లేకుండా మాత్రం చాలా కష్టం అది ముందుకెళ్ళడం. ఒకవేళ ఇన్ కేస్ మీరు లింక్డ్ఇన్‌లో గానీ మీ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేయించుకోవాలంటే బయట మంచి మంచి ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. మీరు వాళ్ళని అప్రోచ్ అయినా పర్లేదు. సమ్‌వేర్ అరౌండ్ 2000, 3000లో వాళ్ళు చాలా మంచిగా మీ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేసైతే పెడతారు. లేదు బ్రో అంటే సక్సెస్ డ్రీమర్స్‌లోనే మనమే ఇప్పటిదాకా చాలా ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేసి పెట్టాం. మన దగ్గర 999లోనే 999లోనే లింక్డ్ఇన్ బ్రహ్మాండంగా ఆప్టిమైజ్ చేసి మీకు ది బెస్ట్ వేలో డెలివర్ అయితే మనం చేస్తున్నాం. తీసుకుంటారా తీసుకోరా అనేది మీ ఇష్టం. ఆ విషయం పక్కకు పెట్టేయండి. బట్ స్కిల్స్ అనేవి ఉన్నాయి కదా! అవి మాత్రం మీరు యాడ్ చేసుకోండి. అది మీ ప్రొఫైల్ విజిబిలిటీని మాత్రం కంపల్సరీ పెంచుతుంది. దాదాపు 50 స్కిల్స్ యాడ్ చేయొచ్చు లింక్డ్ఇన్‌లో. మీరు పనికొచ్చేవి కనీసం 15-20 అన్నా యాడ్ చేయండి. విజిబిలిటీ ఆటోమేటిక్‌గా అదే పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. మీ శ్రీ హర్ష.